దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన కృపను బట్టి ఆయన ప్రణాళికలో భాగంగా ఈ సమయమున దేవుని యొక్క మాటలు వినటానికి ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే చాలా క్షేమంగా ఉన్నా. మీరు కూడా అటువంటి రీతిగానే శరీర సంబంధంగా ఆత్మీయ జీవితంలో క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నేను కోరుకుంటా ఉన్నా. దేవుడు అటువంటి కృపను మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము అంటే లేఖనాలు మనకు తెలియజేస్తున్నటువంటి అంశాలు, మనం దేవునికి దగ్గరగా ఉండాలి, అపవాదికి వాడి యొక్క పనులకు ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. చాలామంది దేవునికి దూరంగా ఉంటా ఉన్నారు, అపవాదికి దగ్గరగా ఉంటా ఉన్నారు. వారు చేసేటువంటి ప్రార్థనలు కూడా నన్ను నీకు దగ్గరగా ఉండటానికి సహాయం చేయ ప్రభువా అనటం లేదు, కానీ నాకు లోకంలో ఉన్న వాటిని దయచేయ ప్రభువా అనే ప్రార్థన చేస్తూ ఉన్నారు. లోకాశల్లో కొట్టుకొని పోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేటి దినమున ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి కొన్ని హెచ్చరికలు. దేవుడు కొన్ని విషయాల్లో కొన్నిటికి దూరంగా ఉండమని చెప్తా ఉన్నాడు, కొన్నింటిని ఆయన కోరుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి మనం చూద్దాం. లేఖనంలో కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశము ప్రార్థన. 119వ కీర్తన 29వ వచనాన్ని చదువుతున్నాను. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. దేవుణ్ణి ఏం కోరుకోవాలి అంటే, నీ ఉపదేశం నాకు దయచేయి ప్రభువా, నీ మాటలు నాకు తెలియజేయి, నీ మాటలలో నేను నిలిచి ఉండాలి నాయన. నీ మాట నన్ను బ్రతికిస్తుంది, నన్ను నడిపిస్తుంది, క్షేమంగా నన్ను నిలబెడుతుంది. కాబట్టి నీ మాట నాకు విడుదలనిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఉన్నతమైన స్థితిని నాకు నీ మాటే దయచేస్తుంది. నీ వాక్యం అంటే నీవే కదా ప్రభువా, నీకున్నటువంటి మరొక పేరే కదా వాక్యము. కాబట్టి నువ్వు నాకు దయచేయి ప్రభువా అని దేవుని నువ్వు ఎప్పుడైనా అడుగుతున్నావు, నాతో మాట్లాడాయా అని? నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు అడుగుతున్నావు. ఆయన నీకు చెప్తున్నాడు, నువ్వు నడిచే విధానం ఇది కాదు, ఇది నువ్వు నడవాల్సినటువంటి మార్గం అంటే ఆయన మాట వినట్లా. పైగా ఏమంటున్నావంటే, దేవుడు నాతో మాట్లాడట్లేదు అంటాడు. ఆయన ఏదో చాలాసార్లు మాట్లాడాడు. నువ్వు వెళ్ళేటువంటి త్రోవ సరి అయింది కాదు, నేనే మార్గము, నా మార్గంలో నడువని చెప్తుంటే నువ్వెందుకు నడవట్లా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం నడవాలి, దేవుని మాట వినాలి. ఏం దూరంగా ఉండాలి అంటే, కపటపు నడత నాకు దూరము చేయుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది లోకంలో జీవించేటువంటి సమయమున వాళ్ళ హృదయాలు మోసపూరితంగా ఉన్నాయి. కపటపు నడత, వాళ్ళ ఆలోచన విధానం అంతా కపటమైనటువంటిది. వాళ్ళు కలిగి ఉన్నటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమలో వాస్తవికత లేదు, కపటం అంతా, మోసము, యథార్థత లేదు. తల్లిదండ్రులను బిడ్డలు ప్రేమించేటువంటి ప్రేమలో యథార్థత లేదు. ప్రియదేవుని బిడ్డలారా, స్నేహితుల మధ్యలో యథార్థత లేదు. యజమానికి అతని దగ్గర పనిచేసేటువంటి పనివారి మధ్యలో ప్రేమలో యథార్థత లేదు, వారి మాటలో యథార్థత లేదు. అంతా ఎక్కడ చూసినా కపటము. కపటపు నడత నాకు దూరము చేయమని కీర్తనకారుడు అంటున్నాడు. మనం కపటముగా నడుచుకుంటే దేవుని మాట వినలేము, దేవుని సన్నిధికి రాలేము, దేవుని సన్నిధిలో నిలబడలేము, ఆయనకు అనుసరించి మనం నడవలేమంతే. అందుకని మనం ఏం చేయాలంటే, కపటపు పద్ధతికి మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. దూరంగా కొన్ని విషయాల్లో మనము ఉండాలి, పారిపోవాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో దూరంగా ఉండాలి? ఏ విషయంలో దూరంగా ఉండాలంటే లేఖనం చెప్తున్నటువంటి మాట, విగ్రహారాధనకు దూరంగా ఉండండి. విగ్రహారాధన చేయొద్దు అని లేఖనము ఖండితంగా చెప్తా ఉంది. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి. దేవుడను నేను ఒక్కనే దేవుడని చెప్తా ఉన్నటువంటి వాడు
చెప్తున్న మాట, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి మీరు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ పౌలు సంఘానికి లేఖ వ్రాస్తూ చెప్తున్నాడు, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. చూసారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈ మాట అంటే, ఆయన ఇక్కడ పౌలు సంఘానికి లేఖ వ్రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? నా ప్రియులారా, మై బిలవ్డ్ పీపుల్, నేను అధికంగా ప్రేమిస్తా ఉన్నా నిన్ను, మిమ్మలను ప్రేమతో ఈ మాట చెప్తా ఉన్నా. మీరు నశించిపోకూడదని, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు కాకూడదని నేను మీకు ప్రేమగా మాట చెప్తున్నా. మీరు విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధనను విడిచిపెట్టండి. ఎక్కడుండాలి తెలుసా? మీరు దూరంగా వెళ్ళిపోవాలి, దగ్గరలో కూడా ఉండొద్దు అని పౌలు ఈ మాట చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాట ద్వారా. నేటి దినాన మనం కూడా ఈ మాటకు లోబడాల్సిందే. విగ్రహారాధన అంటే ఏంటి అంటే, ఏదో ఒక బొమ్మను వారి చేతులతో తయారు చేసుకున్నటువంటిది మాత్రమే విగ్రహం కాదు. దేవుని కంటే నువ్వు దేనిని అధికంగా ప్రేమించినా అది విగ్రహమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏదో ఇతర మతాలకు చెందిన వాళ్ళను నేను ఈ మాట చెప్పటంలా, విగ్రహం అంటే నువ్వు క్రైస్తవుడిగా ఉన్నా, నువ్వు దేవుని కంటే, యేసయ్య కంటే నీ వ్యాపారాన్ని నువ్వు అధికంగా ప్రేమిస్తూ ఉంటే, దేవుని దగ్గర గడిపేటువంటి విషయంలో కంటే నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నువ్వు అధికమైన ప్రాధాన్యత ఇస్తే నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం నీకు ఒక విగ్రహం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగము నీకు ఒక విగ్రహము. దాన్నే నువ్వు పూజ చేస్తూ ఉన్నావు, దానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి నువ్వు పరిశుద్ధముగా విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఉంటున్నావంటే అది నీకు విగ్రహమే. నీవు చేస్తున్నటువంటి ఆ పని ద్వారా నీకు సంపాదన రావచ్చు, కానీ దానిని ఆశీర్వదిస్తున్నటువంటి వాడెవరు? నీ దేవుడే కదా. దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించకుండా, దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినకుండా, ఆయనను విడిచిపెట్టి నువ్వు దానినే వెంబడిస్తూ ఉంటే, దానికోసమే ప్రాకులాడుతూ ఉంటే, నీ వ్యాపారం కొరకు నువ్వు సమయం అంతా వ్యర్థపరుస్తూ ఉంటే, వెచ్చిస్తూ ఉంటే, దేవునితో నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? ఆయన మాటలు నువ్వు ఎప్పుడు వింటావు? ఆయన మాట్లాడతాడు కదా, సజీవుడైన దేవుడు కదా. నీకు మార్గాన్ని ఉపదేశించడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయనను త్రోసివేస్తున్నావా? అది నీకు విగ్రహమే. ఒకవేళ నీ కుమారుడికి బాగపోతే, నీ కుమార్తెకు బాగపోతే, నువ్వు ఉద్యోగం వ్యాపారం మానేసి నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తావు కదా, మంచిదే, తీసుకెళ్ళాలి. కానీ దేవునికి నువ్వెందుకు అంత ప్రాధాన్యతనివ్వవు? ఒకవేళ నీ వ్యాపారం కాదు కానీ నీ బిడ్డల వలన, నీ కుటుంబం వల్ల నువ్వు దేవునికి దూరంగా వెళ్తే, దేవుని కంటే నీ కుటుంబాన్ని ఇంకా ఇతర దేనినైనా అధికముగా ప్రేమిస్తే అది నీకు విగ్రహమే. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విగ్రహముగా ఏది మారినా దేవుడు దానిని అంగీకరించడు, దానిని నీ యొద్ద నుండి తొలగిస్తాడు. జాగ్రత్త, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా, ముఖ్యమైనటువంటి ప్రథమ ఆజ్ఞగా దేవుడు దానిని ఇచ్చాడు కదా. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుందంటే అది పాపమవుతుంది. నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతే అది పాపమే. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని దేవుడు చెప్తా ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, వారు ఏ ప్రాంతమునైతే విడిచిపెట్టారో, ఏ ఐగుప్తునైతే విడిచిపెట్టారో, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి, ఆ ఐగుప్తు అంటే అది పాపమునకు సాదృశ్యంగా ఉన్నది కనుక, ఆ పాపాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వారు, విడిచిపెట్టి వారు రావడానికి కారణమైనటువంటి సజీవుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వారి దగ్గర ఉన్నటువంటి బంగారంతో
ఒక దూడను తయారు చేసి దాని ముందు గంతులు వేస్తూ త్రాగి తందనాలు ఆడుతూ ఉన్నారు. ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన వాడు నువ్వే అని నిజదేవుణ్ణి విడిచిపెట్టి ఒక దూడను చేసుకుని, బంగారంతో దూడను తయారు చేసుకుని దాని ముందు వారు నాట్యం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని అట్టి రీతిగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని చూస్తూ ఊరుకుంటాడా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట హెచ్చరిస్తూ ఉంది, మీ విగ్రహాలను మీరు విడిచిపెట్టి పారిపోండి, విగ్రహారాధనను విడిచిపెట్టి మీరు పారిపోండి అని దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ వ్రాసినటువంటి మాట, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యంనకు హక్కుదారుడు కాడు. మనం దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులముగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే, దేవుని కుమారునిగా ఉంటే, దేవుని కుమార్తెగా నువ్వు జీవిస్తే నువ్వు హక్కుదారునిగా ఉంటావు. లేకపోతే నీకున్నటువంటి హక్కు నువ్వు కోల్పోతావు. కనుక విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. రెండవదిగా మనము చూసినట్లయితే మరొకటి, అబద్ధమునకు మనము దూరంగా ఉండాలి. అబద్ధమునకు కూడా మనము దగ్గరగా ఉండొద్దు, దూరంగా ఉండాలి. నిర్గమకాండము గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, అబద్ధమునకు దూరముగా ఉండుడి, అబద్ధమునకు దూరంగా ఉండుము అని దేవుడు ఒక హెచ్చరికను, ఒక ఆజ్ఞను చెప్తా ఉన్నాడు. అబద్ధము, చిన్న చిన్న విషయాలకి మనం కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదా. చాలామంది ఏమంటారు తెలుసా, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలంట. గోడకు సున్నం కొడితే ఏ మచ్చ ఎలా కనబడదో మనం చెప్పే అబద్ధం అలా కనపడకుండా ఉండాలని చాలామంది చెప్తారు. అందులో చాలామంది డాక్టర్ సర్టిఫికెట్ కూడా, అంటే పిహెచ్డి కూడా పొందుతూ ఉంటారు, డాక్టరేట్ పొందుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అబద్ధానికి జనకుడెవరు? అపవాది. అబద్ధాలు ఆడటం అనేటువంటిది అపవాది లక్షణము కనుక మనము అబద్ధమునకు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి, సమీపంగా కూడా ఉండొద్దు. అబద్ధమాడేటువంటి వారికి దూరంగా ఉండాలి. అబద్ధమునకు జనకునిగా ఉన్నటువంటి అపవాదికి నువ్వు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. ఎందుకంటే అబద్ధికులందరూ కూడా ఎక్కడుంటారు అంటే అగ్నిగుండంలో ఉండబోతా ఉన్నారు. లేఖనంలో ఈ మాట తెలియజేయబడతా ఉంది. అబద్ధము చెప్పేటువంటి వాళ్ళందరూ, అబద్ధికులందరూ అగ్నిగుండంలో వాళ్ళు పాలు పంపులు పొందుతారు. నీకు అగ్నిగుండానికి వెళ్ళటం ఇష్టమైతే నువ్వు అబద్ధాలు ఆడు కాదు కదా. నువ్వు దేవునితోటి ఆయన సన్నిధిలో నువ్వు సంతోషంగా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క మహిమను అనుభవిస్తూ ఒక అధికారిగా నువ్వు ఉండాలంటే నువ్వు అబద్ధమునకు దూరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధమునకు చెందిన వ్యక్తివిగా నువ్వు ఉండొద్దు. అందుకే అపోస్తుడైనటువంటి యోహాను తను రాసినటువంటి మొదటి పత్రిక, 3 పత్రికలు రాశాడు కదా యోహాను భక్తుడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిస్తున్నాను. ఏ అబద్ధమైనా సరే, ఏ అబద్ధమును సత్య సంబంధమైనటువంటిది కాదు గనుక మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం ఏం చేయాలి? దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ప్రకారంగా మొదటిది విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. రెండవది అబద్ధమునకు కూడా మనము దూరంగా ఉండాలి. ఉంటున్నారా? చాలామంది అంటారు చిన్న అబద్ధమే కదండి అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చిన్నదే కదా అని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా కాదు కానీ దూరంగా ఉండాలి. మరొకటి
ముఖ్యంగా యవనస్తులను దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, తిమోతికి లేఖ వ్రాస్తూ చెప్తున్నాడు పౌలు భక్తుడు. అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఒక హెచ్చరిక తిమోతికి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. చూసారా? బైబిల్ తీసుకొని చూసారా? ఓ తిమోతి, నువ్వు యవ్వనేచ్ఛలకు దగ్గరగా ఉంటున్నావేమో, నువ్వు దూరంగా పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమ, సమాధానమును వెంటాడుము. అంటే మనము దేవునికి సంబంధించినటువంటి వాటి విషయంలో దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవునితో కలిసి జీవించేటువంటి అనుభవంలో ఉండాలంటే కొన్నిటిని మనం వెంబడించాలి, కొన్నిటిని విడిచిపెట్టి మనం పారిపోవాలి. విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. ఏదైతే మనం కలిగి ఉండాలో వాటిని కలిగి ఉండి వాటిని హత్తుకొని దేవుని దగ్గరలో మనం జీవించాలి. యోహాను ప్రభువారి యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి వానిగా పేరు పొందాడు కదా. నువ్వు కూడా, నేను కూడా అదే రీతిగా ఉండాలి. మన పాపాన్ని కలిగి ఉంటే ప్రభువారు మనల్ని ఆయన రొమ్మున ఆంచుకుంటాడా? మన తలను ఆయన రొమ్మున నేను ఆంచుతాను ప్రభు అంటే ఆయన ఒప్పుకుంటాడా? దూరంగా నెట్టివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దూరంగా దేనికి వెళ్ళాలంటే యవ్వనేచ్ఛల నుండి, యవ్వన కోరికల నుండి. యవ్వన ప్రాయములు ఎన్నో కోరికలు పుడతా ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క సంతోషమంతా అనుభవించాలి. ఈ డ్రగ్స్కి నేను బానిసలు అవుతాం సంగతి తర్వాత అది నేను టేస్ట్ చేయాలి. ఈ సినిమా ఎలా ఉంటుందో దాన్ని నేను చూడాలి. టికెట్ దొరకవేమో, బ్లాక్లో కొనుక్కుంటా. అవును కదా? నేటి దినాల్లో యవ్వనస్తులు పిచ్చి వాళ్ళు అయిపోతా ఉన్నారు. ఫ్యాన్స్ అని వాళ్ళు అభిమానులని అక్కడ వేల కొలది రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు టికెట్ల కోసం. ఆ థియేటర్స్ని డెకరేట్ చేస్తూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నదంతా వాస్తవము. నేటి దినాల్లో ఈ ఫ్యాన్స్ అనేటువంటి మాట, వాళ్ళని ఆరాధన చేయటం, ఇవన్నీ కూడా రకరకాలుగా మారిపోతా ఉన్నాయి. వాటన్నిటి నుంచి నువ్వు దూరంగా పారిపో. మందుకి, డ్రగ్స్కి, సిగరెట్స్కి, రకరకాల యవ్వన కోరికలు ఎన్నున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దూరంగా పారిపోతేనే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలవు. ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలవు. అందును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపో. మరొక మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి, 18వ వచనము నుండి కొన్ని మాటలు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు పౌలు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. చూసారా? నేటి దినాలలో ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటిది కార్యక్రమము, పాపము, జారత్వము, వ్యభిచారము. జారత్వమునకు దూరంగా పారిపోండి. దగ్గరగా వెళ్తూ ఉన్నారు చాలామంది. వయసుతో సంబంధం లేకుండా దగ్గరకు వెళ్ళిపోతూ ఉన్నారు. శరీర కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. శరీరంలో కలుగుతున్నటువంటి కోరికలను తీర్చుకుంటూ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. అపవాది యొక్క కార్యాలు ఇవన్నీ కూడా. జారత్వమునకు దూరంగా పారిపోండి. ఎందుకు అంటే మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నవాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులే దేవుని బిడ్డలారా. చదివినటువంటి మాట విన్నారా? మరొకసారి చదువుతున్నాను చూడండి, 18వ వచనములో, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేసేటువంటి వాడు ఎలాంటి వాడుగా ఉంటున్నాడో తెలుసా? తన సొంత శరీరానికే హాని చేసుకుంటా ఉన్నాడంట. అంటే జారత్వం అనేటువంటిది క్షేమమా, హానికరమా? అది నీకు లాభమా, నష్టమా? దానివల్ల నువ్వు
క్షేమాభివృద్ధిని పొందుకుంటావా, అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నావా? నేటి దినాలలో ఈ జారత్వము చేసి, వ్యభిచారం చేసి అనేక మంది వ్యభిచారం అనేటువంటి పాపములు కూరుకుపోయి వారి శరీరం ద్వారా జరిగించినటువంటి ఆ పాపాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, వ్యాధికి గురైపోతున్నారు. హెచ్ఐవి వ్యాధి విస్తరిస్తూ ఉంది కదా, ఎయిడ్స్ వ్యాధి విస్తరిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎయిడ్స్ వ్యాధికి మందు అనేటువంటిది లేకుండా ఉంది. కొంతకాలం వాళ్ళ లైఫ్ ఇంక్రీజ్ అవుతుందేమో కానీ పూర్తిగా అది క్యూర్ అవ్వట్లా. క్యాన్సర్లానే. జాగ్రత్త, నువ్వు దూరంగా పారిపోతే అది నీకు చాలా నష్టము. 19వ వచనంలో అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎందుకు మీ దేహాన్ని మీరు పాడు చేసుకోవాలి? ఎందుకు దానిని కాపాడుకోవాలి? అపవాదేమో దానిని పాడు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను నీలో నివసించడానికి నీ దేహము ఆలయంగా ఉన్నది కదా, నువ్వు ఎందుకు దానిని విచ్చలవిడిగా పాడు చేసుకుంటున్నావు? అగ్నిలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు, సిద్ధపడుతున్నావు అని లేఖనం హెచ్చరిస్తూ ఉంది. అందును బట్టి నువ్వేం చేయాలంటే ఈ యొక్క వ్యభిచారానికి, జారత్వానికి, శరీర కార్యానికి నువ్వు దూరంగా పారిపో. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ సొత్తు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు. మీ సొత్తు కాకపోతే మీరు ఎవరి సొత్తు? నేను ఎవరి సొత్తు అంటే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, కానీ మీ యొక్క దేహము కొనబడింది. దానికి వెల చెల్లించాడు పరిశుద్ధాత్మదేవ. యేసుక్రీస్తు వారు దానికి వెల చెల్లించారు. అమూల్యమైనటువంటి తన రక్తమును మీ కొరకు చిందించి వెల ఇచ్చి కొన్నారు. పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచండి. మీ దేహాన్ని అగ్నికి పాలు చేయొద్దు, అగ్నికి ఆహుతి కావద్దు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు దూరంగా పారిపోండి. జారత్వమునకు దూరంగా పారిపోవాల్సిందే, లేకపోతే అది నరకములో పడి నాశనం అవుతుంది. చివరిగా మనం చూసినట్లయితే అపవిత్రమైన మాటలు మనము దూరంగా ఉండాలి. అపవిత్రమైనటువంటి మాటలు అంటే అవి ఎలాంటివి చూద్దాం. లేఖనంలో చూసినట్లయితే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి, 20వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. పౌలు తిమోతికి నాటి దినాన ఈ లేఖ వ్రాసి హెచ్చరిక చెప్పాడు. నేటి దినాన సార్వత్రిక సంఘముగా ఉండాలని ఆశపడుతున్నటువంటి వారికి, అంటే ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలని కోరుకుంటున్న వారికి, పరలోకంలో స్వర్గములో నేను ఉండాలని ఆశపడుతున్నటువంటి వారందరికీ చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వచనం, ఆశీర్వాదకరమైన మాట, హెచ్చరిక అనుకోండి. లేకపోతే ఏమంటూ ఉన్నాడంటే, నీకు ఏదైతే అప్పగింపబడిందో దాన్ని మొట్టమొదటిగా నువ్వు కాపాడుకుని నువ్వు కొన్నిటికి దూరంగా ఉండు. వేటికి అంటే అపవిత్రమైన ఒట్టి మాటలకు. పవిత్రము కానటువంటి మాటలు ఉన్నాయి, ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు, బూతు మాటలు, అబద్ధాలు, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అపవిత్రమైనదే. ఇదే నోటితోటి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, ఇదే నోటితోటి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఇదే నోటితోటి అబద్ధాలు, అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఆయాసము కలిగించే మాటలు, దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి మాటలు, నిన్ను అగ్నికి నడిపించేటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అటువంటి మాటలకు నువ్వు ఎలా ఉండాలంటే, తిమోతి
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, మీరు దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. లేకపోతే మీరేమైపోతారో తెలుసా? అగ్నికి ఆహుతైపోతారు. మీరు అటువంటి మాటలని విడిచిపెట్టండి. అటువంటి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు ఇది జ్ఞానమైనది, ఇటు వెళ్తే మీకు లాభము. నో, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏది జరిగినా అది కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి వ్యాపారమైన వద్దు. దొంగతనాలు వద్దు, దోపిడీలు వద్దు, డ్రగ్స్ దగ్గరికి వెళ్ళొద్దు, ఏ పని కూడా చేయొద్దు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది నల్లమందు అమ్మటం, డ్రగ్స్ అమ్మటం, కోట్ల రూపాయల లాభాలు రావచ్చు, కానీ అలాంటివన్నీ చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రమైన మాటలకు, వ్యర్థంగా ఉన్నటువంటి మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది అది ఎట్టిదైనా మీరు దానిని విడిచిపెట్టి దూరంగా దూరంగా వెళ్ళిపో. దేవుని యొక్క కృపను బట్టి మీరు రక్షించబడ్డారు. దేవుడు మీకు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇది న్యాయమైనది, ఇది మంచిది అని పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తే మీరు చేయండి. కొన్ని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, కొన్ని పనులు చేయటానికి మనస్సాక్షి మనలను హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే దేవుడిచ్చినటువంటి ఆ తలంపుకు లోబడండి, వాటన్నిటిని విడిచిపెట్టి మీరు పారిపోండి, దూరముగా ఉండండి. మన జీవితాలు కొన్నింటిని విడిచిపెడితేనే మనం దేవునికి దగ్గరగా ఉంటాం. కనుక లేఖనానుసారంగా నడవండి, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. అవును మా ప్రభువా, మేము దూరముగా ఉండాలి కొన్ని అంశాలకు, కొన్ని మాటలకని మాకు హెచ్చరించారు, ప్రేమతో చెప్పారు ప్రభువా, సంఘాలకు చెప్పారు, వ్యక్తిగతంగా తిమోతితో మాట్లాడారు నాయన. మాకు క్షేమాభివృద్ధిని మేము కలిగి ఉండేటువంటి జీవితాలను కలిగి ఉంటే మీ సన్నిధిలో మేము ఉంటాం. మీ సన్నిధిలో మాకు క్షేమమున్నది గనక అబద్ధములకు, వ్యభిచారమునకు, జారత్వమునకు, యవనేచ్ఛలకు ప్రభువా నాయన మేము ఇంకా వేటికి దూరంగా ఉండాలో, అపవిత్రమైన మాటలకు, శరీర కార్యాలకు దూరంగా ఉన్నప్పుడే మేము మిమ్మల్ని హత్తుకోగలం, మిమ్మల్ని వెంబడించగలం. మీరు మా చేయి పట్టుకొని ప్రభువా నడిపించగలరు. మీ రొమ్మున మమ్మల్ని చేర్చుకుంటారు గనక నాయన, మా ప్రియ బిడ్డలందరినీ మీకే సమర్పిస్తున్నాం. కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలు మీకే అప్పగించుకుంటూ ఉండగా మీరు దీవించి ఆశీర్వదించి నాయన, ఈ లోక సంబంధముగా నాయన కావలసినటువంటి ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదాన్ని నాయన మాటలు వింటున్నటువంటి వారందరికీ మంచి ఆరోగ్యములను అనుగ్రహించి నాయన, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరకు తోడుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమగంత ప్రభావాలు తెచ్చుకొని మమ్మల్ని అందరినీ మీరు అక్కడికి సిద్ధపరచమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.